నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహానాడులో ప్రవేశపెట్టిన నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో మహానాడు అద్భుతంగా జరిగిందన్నారు. నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా దేవుని గడప గడపలో మహానాడు చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేశారన్నారు. నా తెలుగు కుటుంబంలోని 6 శాసనాల కాన్సెప్ట్ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ పిలుపునిచ్చారన్నారు. మాకు తెలియదని ఇవాళ వేల కోట్ల రూపాయలు తరలించి బయట ప్రాంతాలకి, బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఇవాళ ఈ దొంగలంతా కూడా మాకు తెలియదు, మాకు గుర్తు లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఏదైతే న్యాయస్థానాల ముందుకి పోలీస్ యంత్రాంగం కూడా ఎన్ని వేల మంది చనిపోయారు వీళ్ళ నాసిరకం మద్యం అనేది న్యాయస్థానాల ముందు ఉంచితే ఈ దుర్మార్గులకి బెయిల్ వచ్చే అవకాశం కూడా ఉండదు, వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో మకాం పెట్టి వారానికి 1 రోజు 2 రోజులు ఈ ప్రాంతానికి వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో రకరకాల కార్యక్రమాల మీద ఇక్కడికి వచ్చి నువ్వేం చెప్పదలుచుకున్నావు, ఇవాళ వీళ్ళు మారరు అనే విధంగా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నానికి వివాహ రిసెప్షన్కి వచ్చి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి మీ అరాచక శక్తులు, వైసీపీ ముసుగులో ఉన్న అరాచక శక్తులు సైకిళ్ళని నడి రోడ్డు మీద పడేసి వీరంగా తాగి తందనాలాడి ఒక అరాచకాన్ని సృష్టిస్తూ ఉంటే ఇదేనా వైసీపీ బ్యాచ్? ఈ అరాచక శక్తులు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పిన, 11 సీట్లు వచ్చి తాడేపల్లి ప్యాలెస్కి, బెంగళూరు ప్యాలెస్కి పరిమితం చేసిన ఇవాళ నువ్వు శుభకార్యక్రమానికి వస్తానని వచ్చి మీ అరాచక శక్తులు తాగి తందనాలాడి నేషనల్ హైవే హైదరాబాద్ విజయవాడ రోడ్ని ఎన్ని గంటలు ఆపారు? ఇవాళ హైవే మీద మీ బాణాసంచాలు, మీ అరాచకాలు, ఇవాళ సైకిళ్ళు రోడ్డు మీద పడేసి ఏరంగాలు చేయటం, ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ? బుద్ధి జ్ఞానం లేకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇవాళ మహానాడు జయప్రదమనే అక్కస్సు తట్టుకోలేక జిల్లా నాయకత్వం కానీ ఇవాళ గొల్లపూడిలో ఎన్టీ రామారావు గారి బొమ్మ ముందు గంగిరెద్దులను పెట్టి మా నాయకులు బొమ్మలు తొక్కిచ్చారు. ఆ రోజు కూడా ఆ గంగిరెద్దులు ఆ బొమ్మలు తొక్కిస్తూ ఉంటే ఆ పేదవాడు ఆ దుర్మార్గం చూడలేక ఊరొదిలి పెట్టి కూడా వెళ్ళిపోయాడు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా మళ్ళీ నేను ఈ ఊళ్ళోకి రానండి. ఈ అరాచక శక్తులు నిన్న జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీం పర్యటన ఆ సైకిల్ మీద మీ వీరంగం అంటే ఎంతగా దిగజారిపోయారు అంటే ఏంటి ఈ అరాచకాలు? పోలీస్ యంత్రాంగం కూడా కఠినంగా వ్యవహరించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ రౌడీ షెట్టర్లో ఈ అరాచక శక్తులు తాగి తందనాలాడి ఇళ్లలో పడుకోండి అంతే తప్ప రోడ్డు మీద సైకిళ్ళు మీద రోడ్డు మీద పడేస్తాం, లేకపోతే మనుషులను కొడతాం, ఈ పిక్ పాకెటర్స్ జేబులు కొట్టే కార్యక్రమాలు నిన్న అక్కడ రోడ్డు మీద ట్రాఫిక్ ఆపే కార్యక్రమాలు అంటే హైవే మీద ఇబ్రహీంపట్నం రింగ్ చుట్టూ ట్రాఫిక్ ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి ఆనందపడతాడనా? జనాన్ని పోగేసుకున్నామని రోడ్డు మీద ఉండే ప్రజల్ని ఈ దిగజాడు రాజకీయాలు చేయొద్దని వైసీపీ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ అరాచక శక్తులు కూడా ఎవరు ఈ దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు, ఎవరు ఇటువంటి వాళ్ళ మీద యంత్రాంగం కూడా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి రావాలి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి, వైసీపీ నాయకులకి. మీకు ప్రజలు బుద్ధి చెప్పి 11 సీట్లతో పరిమితం చేశారు.
వాస్తవాలు తెలుసుకోండి. అంతే తప్ప సైకిళ్ళు రోడ్డు మీద పడేస్తాం, లేకపోతే రోడ్డు మీద ఉన్న జనం జేబులు కొడతాం, ఇలా తాగి తందనాలాడి కార్ల మీద తాగిన బాటిల్స్ పడేస్తాం. ఇవన్నీ కూడా ఈ తప్పుడు కార్యక్రమాలు. ఇటువంటి అరాచక శక్తుల్ని కంట్రోల్ చేసుకోమని జగన్మోహన్ రెడ్డి పార్టీని వాళ్ళ నాయకుల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి నమస్కారం. మే 27, 28, 29 మహానాడు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి వచ్చి మహానాడిని జయప్రదం చేశారు. ఉభయ రాష్ట్రాలు చాలా పెద్ద ఎత్తున 27, 28 జరిగిన ప్రతినిధుల మహాసభకి వేలాది మంది తరలి రావటమే కాకుండా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దశ నిర్దేశం చేసే విధంగా కార్యకర్తల్ని నాయకుల్ని కార్యోన్ముఖులు చేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ప్రవేశపెట్టిన 6 శాసనాలు కూడా డీటెయిల్డ్గా చర్చ జరగటమే కాకుండా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా కదిలిచ్చాయి. అన్నదాత సుఖీభావ కావచ్చు, అన్నదాతలు చేయబోయే సాయం కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కావచ్చు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, మహిళా శక్తిని గుర్తించి ముందుకు కార్యక్రమాలు చేయటం కావచ్చు, అదేవిధంగా అన్ని వివిధ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఏ విధంగా సాయం చేయడంలో ముందుకెళ్ళడం కావచ్చు, ఎన్నింటి మీద కూడా డీటెయిల్గా డిస్కషన్ జరిగినాయి. అట్లాగే 29వ తారీఖున జరిగిన బహిరంగ సభకి లక్షలాది మంది తరలి వచ్చి నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా దేవుని గడపలో ఏదైతే జరిగిన బహిరంగ సభ నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఉదయం 10-11 గంటలకే లక్షలాది మంది తరలి వచ్చారు. చరిత్రలో అనుకున్న సమయం కన్నా కూడా ముందుగా మహానాడిని ప్రారంభం చేయటం, ఎన్నో తుఫాన్ హెచ్చరికలు ఉన్నప్పటికి కూడా, వర్ష పడుతుందని అందరూ అనుకున్నప్పటికీ కూడా మరి దేవుడు కూడా కలిసి వచ్చి, ప్రకృతి కూడా కలిసి వచ్చి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు జరిగిన మహానాడు 3 రోజుల కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు లక్షలాది మంది పాల్గొని విజయవంతం చేశారు.